హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చర్చించబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. జగన్ కాపీ చేశారా? లోకేష్ రెడ్ బుక్కి సమాధానంగా డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు విషయం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రెడ్ బుక్ని లాంచ్ చేశారు. అందులో ప్రజలు, కార్యకర్తలు అనుభవించిన సమస్యలు, పాలనలోని లోపాలు, అన్యాయాలను రికార్డు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. పేరు డిజిటల్ బుక్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. డిజిటల్ బుక్ ప్రత్యేకతలు: వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు తమకు జరిగిన అన్యాయం, హింస, ఫేక్ కేసులు వంటి విషయాలను ఇక్కడ రికార్డు చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు అన్నీ ఈ ప్లాట్ఫామ్లో నేరుగా అప్లోడ్ చేయవచ్చు. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా ఫిర్యాదులు నమోదు చేయడానికి IVRS టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు. అన్ని ఫిర్యాదులు కేంద్ర డేటాబేస్లో సురక్షితంగా నిల్వ అవుతాయి. జగన్ గారి వ్యాఖ్యలు లాంచ్ సందర్భంగా జగన్ గారు స్పష్టంగా చెప్పారు, వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ డిజిటల్ బుక్లో ఉన్న ప్రతి కేసును SIT ద్వారా విచారణ చేయిస్తాం. అధికారులు, పోలీసులు, ప్రత్యర్థి నాయకులు ఎవరూ తప్పు చేసినా వదలము. బాధితులకు తప్పక న్యాయం చేస్తాం అని దృఢంగా చెప్పారు. పోలిక: రెడ్ బుక్తో లోకేష్ గారి రెడ్ బుక్ ప్రధానంగా ప్రజలకు పాలనలో ఎదురైన సమస్యలు నమోదు చేయడానికైతే, జగన్ గారి డిజిటల్ బుక్ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమకు టీడీపీ పాలనలో జరిగిన అన్యాయాలు, హింసను రికార్డు చేసుకోవడానికి ఈ రెండింటికి ఒక పోలిక ఉండటంతోనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జగన్, లోకేష్ రెడ్ బుక్ని కాపీ చేశారా అని. ఎందుకు ముఖ్యమైంది? డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు కూడా ఇలాంటివి టెక్నాలజీ ఆధారంగా ఉపయోగించుకోవడం కొత్త విషయం కాదు. కానీ ఒక పార్టీ చెప్పింది, ప్రజల కోసం ఇంకో పార్టీ చెప్పింది, మన కోసం, మన కార్యకర్తల కోసం. అందుకే ఇది ఎప్పుడూ పెద్ద చర్చగా మారింది. ఫ్రెండ్స్, రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు, ప్రతిస్పందనలు సాధారణమే. కానీ చివరికి ఫలితం ప్రజలకు నిజంగా ఉపయోగమయ్యిందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా అన్నది కాలమే చెబుతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ మధ్యలో ఒక దగ్గర ఆగిపోయింది.